ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం ఈ యొక్క లైవ్లో దేవుని యొక్క వాక్యముని వినుచున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి తన యొక్క అత్యధికమైనటువంటి కృప చొప్పున, తన మహా కనికరము చొప్పున గడిచిన దినములన్నీ ఈ యొక్క ఏప్రిల్ మాసం అంతా కూడా ప్రభు మనలను కాచి భద్రపరచి ఈ యొక్క మే నెలలోనికి, ఈ యొక్క 2024 సంవత్సరం యొక్క మే మాసంలోనికి ప్రభు తన కృపచేత మనలను తీసుకుని వచ్చినారు. తన కనికరము చొప్పున ప్రభు మనలను నడిపించినారు. గడిచిన దినములన్నీ ప్రభు మన ఆత్మీయ జీవితాల్లో ఎన్నో అద్భుతములను, ఎన్నో ఆశ్చర్య కార్యములను, ఎన్నో విధమైనటువంటి మేలులను ప్రభు మన ఎడల జరిగించి, ప్రతి విషయంలో ప్రభు మనకు సహాయకుడిగా ఉండి, ప్రతి విషయంలో మనకు దేవుడు ఆదరణకర్తగా ఉండి మనలను ఆదరించి, మనలను పోషించి, ఈ దినము వరకు మనలను సజీవ లెక్కలో నిలిపిన దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా, మన జీవిత కాలమంతా కూడా దేవునికి ఇష్టలముగాను, ఆయనకు కృతజ్ఞులముగాను మనం జీవించే కృప ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ఈ ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు 1 కొరింథీ పుస్తకము, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘమునకు రాసినటువంటి 1 పుస్తకము 15వ అధ్యాయం 33వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు, దైవజనుడైనటువంటి పౌలు సంఘముతో ఏమి మాట్లాడుచున్నాడు, వారికి ఏమి సెలవిస్తున్నాడు అనగా, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని దేవుని సంఘానికి దైవజనుడైనటువంటి అపోస్తలుడైన పౌలు బోధిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోసపోవద్దు అని అతడు అంటున్నాడు. ఏ విషయంలో మోసపోతున్నారనగా, దుష్టులతో సాంగత్యము చేసి మీలో ఉన్నటువంటి మంచి నడవడి, మీలో ఉంటున్నటువంటి మంచి స్వభావమును మీరు పోగొట్టుకొనవద్దు. మీరు మోసపోతున్నారు, అలాగను మీరు మోసపోవద్దు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది కనుక దుష్టులతో మీరు సాంగత్యము చేయవద్దని దైవజనుడు సంఘమును హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన ఆత్మీయ జీవితాల్లో దేవునికి ఇష్టలముగాను, ఆయనకు కృతజ్ఞులముగాను, ఆయన ప్రేమించే వారులముగాను మనం జీవించినట్లు, మన ఆత్మీయ జీవితంలో అధిక సమయము దేవునితో మనం సహవాసం చేయవారులముగా మనం ఉండాలి. దేవునితో కలిసి నడుచువారులముగా మనం ఉండాలి. ఆయనతో అధిక సమయం మనం గడుపువారులముగా ఉండాలి. ఆయన వాక్యమును అధికముగా చదువువారులముగా ఉండాలి. ప్రార్థన చేయుచు దేవునితో అధికముగా మాట్లాడుతూ దేవునితో అధికమైన సమయం గడుపువారులముగా ఉండాలి. ఇలాగున కాకుండా ఈ రోజుల్లో అనేక మంది వారి ఆత్మీయ జీవితాల్లో దేవునితో అధికమైన సమయం వారు గడపకుండా, దేవునితో అధికమైనటువంటి సమయం వారు వెచ్చించకుండా, లోకముతోనూ, పాపముతోనూ, దుష్టులతోనూ, లోకము నుండేటువంటి ఇతరితర కార్యములతోనూ తమ సమయమును అధికముగా వారు గడుపుచున్నారు. కనుకనే అపవాది ఈ విధముగా మిమ్మల్ని మోసగిస్తూ ఉన్నది అని భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు మాట్లాడుచున్నాడు. ఈ రోజుల్లో అనేక మందిని కూడా అపవాది ఇలాగున మోసగిస్తున్నది. దుష్టులతో సాంగత్యము చేసి, దుష్టులతో దేవునితో నిన్ను నడవనివ్వకుండా, దేవునితో నిన్ను సహవాసము చేయనివ్వకుండా, దేవునితో నిన్ను ఐక్యపరచనివ్వకుండా, దుష్టులతో నీవు కలిసి ఉండినట్లు, దుష్టులతో కలిసి, లోకముతో కలిసి నీవు జీవించినట్లు అపవాది మనలను మోసగిస్తూ ఉన్నదట. అందుకనే భక్తుడు అంటున్నాడు, మీరు మోసపోవద్దు, దుష్టులతో మీరు సాంగత్యము చేయవద్దు అని అతడు అంటున్నాడు. ప్రియులారా, దేవుని దగ్గరికి వస్తున్నటువంటి మనము దుష్టులతో మనం సాంగత్యం చేయవారులముగా మనం ఉండకూడదు. దుష్టులతో మన సహవాసం ఉండకూడదట. దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి. దేవుని ఆలోచన ప్రకారం మనం నడుచుకోవాలట. దేవునితో మనం నడుచువారులముగా ఉండాలట. బైబిల్ గ్రంథంలో మనం చదువుతాము కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని బైబిల్ గ్రంథంలో, కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుతాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఈ రోజుల్లో అనేక మంది వారి ఆత్మీయ జీవితాల్లో
దేవుని యొక్క వాక్యం ఎరిగి, దేవుని సత్యములను ఎరిగి దుష్టులతోనూ లోకముతోనూ పాపముతోనూ సాంగత్యం చేయవారులాగా కనబడుతున్నారు. ప్రియులారా, దేవుడైతే ఆయన మనతో సహవాసం చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయనను మనం ప్రేమించాలని ఇష్టపడుతున్నాడు. ఆయనతో మనం కలిసి జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవుని ఉద్దేశం మనం నెరవేర్చినప్పుడు, దేవునితో మనం ఐక్యత కలిగి నడుచుకునేటప్పుడు, దేవుని చిత్త ప్రకారముగా, దేవుని ఉద్దేశ ప్రకారముగా మనం నడుచుకునేటప్పుడు ఈ చివరి దినాల్లో ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడగలుగుతాం. లాగున కాకుండా లోకముతోనో పాపముతోనో మనం ఐక్యము కలిగి, లోక ఆశలతో దుష్ట సాంగత్యము కలిగి మనం నడుచుకున్నప్పుడు దేవునికి ఇష్టలముగా మనం మారలేము. దేవునితో కలిసి మనం జీవించలేము. దేవుని రాకడలో ఎత్తబడేటువంటి కృపను కూడా మనము కోల్పోతాం. కనుక ఈ చివరి దినాల్లో ప్రభుత్వ మనం అధికంగా సహవాసము చేసి దేవుని రాజ్యములో, దేవుని యొక్క కృపలో మనం నిలిచినట్లు, ఆయన నిత్య రాజ్యములో, ఆ నిత్య జీవములో మనం చేర్చబడుటకు, దేవునితో పాటు యుగయుగాలు మనం నివాసము చేయుటకు ప్రభు మనకందరికీ సహాయమును కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుని. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మా యొక్క ఆత్మీయ జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రములు. ప్రభా, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతూ ఉన్నదని, అందు నిమిత్తం దుష్టులతో మేము సాంగత్యము చేయకూడదని, దుష్టుల సాంగత్యము చేస్తూ మేము మోసపోకూడదని లేఖన భాగంలో మేము చదువుతున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో నీతో మేము సహవాసము చేయనట్లుగా దుష్టులతోనూ లోకముతోనూ పాపముతోనూ, పాపం చేయవారితోనూ, దుష్టుల ఆలోచనల ప్రకారం మేము నడవక, వారితో సాంగత్యము చేయక, నీతో మేము సహవాసము చేయుటకు, నీతో ఐక్యము కలిగి నడుచుటకు మాకు సహాయం అనుగ్రహించండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను ప్రభా మీరు దీవించి, వారి ఆత్మీయ జీవితాల్లో దుష్ట సాంగత్యమును వారు కలిగి ఉండక అధికముగా నీతో మేము గడుపునట్లుగా, నీతో మేము నడుచున్నట్లుగా, నీతో ఐక్యము కలిగి మేము జీవించినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. అట్టి కృపతో ఈ వాక్యం ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి, నీ కృపతో నింపి మా యొక్క ఆత్మీయ జీవితాల్లో నీతో సహవాసము చేయుటకు, నీతో కలిసి నడుచుటకు కృపను, అట్టి ధన్యతను మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి కృపను పొందుకుని నామ తండ్రి. ఆమేన్.